సార్ ఒకటో తారీఖు అంటే నంబర్ 1 గదా! మరి నంబర్ 1లో పుట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నంబర్ 1 గానే ఉంటుందంటారా? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావమ్మా. చాలామంది ఒకటో తారీఖు పుడతారు. వాళ్ళు మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి. లైఫ్ కూడా చాలా నంబర్ 1గా ఉంటది. జాబ్ పరంగా బావుంటది. బిజినెస్ పరంగా బావుంటది. మ్యారిటల్ లైఫ్ బావుంటది. అన్నీ గూడా ఒకటో తారీఖు పుట్టారంటేనే నంబర్ 1 స్టేజ్‌లో ఉంటారు. వీళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళు ఫాలోవర్స్‌ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. మంచి లీడర్స్ అనమాట. లీడర్‌కి ఎప్పుడు ఫాలోవర్స్ కావాలి. ఫాలోవర్స్‌ని కూడా బాగా చూసుకొని అన్నీ చేస్తారు. మరి ఒకటో తారీఖు పుట్టి కూడా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఇంత మంచి డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే వాళ్ళకి పేరు కలవదు. వీళ్ళు ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళకి 6లో నంబర్‌లో పేరు పెడితే మ్యాచ్ అవ్వదు. చాలా ఇబ్బందులు పడతారు. ఇలానే ఒకటో తారీఖు పుట్టిన వాళ్ళకి 8దో నంబర్‌లో పేరు పెడతారు. 8 అంటే శనికి సంబంధించిన నంబర్. ఇవి 2 రివర్స్ నంబర్‌లు. అలా కలవకపోయినా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంత బలంగా ఉన్నా ఒకటో తారీఖు మ్యారేజ్ డేట్ కలవకపోయినా, లేదంటే పేరు కలవకపోయినా, లేదా సిగ్నేచర్ కలవకపోయినా, లేదా ఏ ప్రాబ్లమ్ వచ్చినా కానీ అక్కడ ఇబ్బందులు వస్తుంటాయి. నేను ఇక్కడ మీకు చెప్పేది మీరు ఒకటో తారీఖు పుట్టితే మంచి స్టేజ్‌లో, మంచి లీడర్స్‌గా, మంచి జాబ్‌లో అన్నీ బాగుండాలి. ఒకవేళ అలా లేదంటే ఎందుకు లేదు అనేటువంటిది ఒక్కసారి ఆలోచించి మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్ అన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని కలిస్తే ఆయన మీకు దానికి తగ్గటువంటి రెమెడీస్ చేస్తాడు. ఆ రెమెడీస్ ఫాలో అయ్యారనుకోండి డెఫినెట్గా మీ లైఫ్ చాలా బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ బలంగా ఉన్నప్పుడు పేరు కూడా బలంగా ఉండి అన్ని పనులు కూడా బలంగా ఉంటే ఎక్కువ లైఫ్ని మంచి సక్సెస్ చూడటానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఒక్కసారి నన్ను కలవండి, చాలా చక్కగా బాగా ఉంటుంది.